65 ఏళ్లుగా భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాలు జరిగిన చెక్కు చెదరని ఒక ఒప్పందం 2025లో ఒక్కసారిగా కుప్పకూలింది. అదే సింధు నదీ జలాల ఒప్పందం. 1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో ఈ ఒప్పందం కుదిరింది. ఇందులో రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్కు పూర్తి హక్కులు, సింధు, జీలం, చీనాబ్ నదులపై పాకిస్తాన్కు ప్రధాన హక్కులు ఇచ్చారు. అన్నీ సవ్యంగా సాగుతుండగా 2025 ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో భారత్ కఠిన నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాదం కొనసాగితే జల ఒప్పందం కూడా కొనసాగదు అని సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది భారత్. అటారీ సరిహద్దు మూసేసింది, వీసాలపై ఆంక్షలు విధించింది. కొద్ది రోజులకే భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టగా పాకిస్తాన్ ఆపరేషన్ బున్యాన్ మర్సూర్ పేరుతో ప్రతిస్పందించింది. పరిస్థితి యుద్ధం అంచుల వరకు వెళ్లినా చివరికి కాల్పుల విరమణతో ఉద్రిక్తత కొంత తగ్గింది. కానీ అసలు ప్రభావం ఇప్పుడు నీటిపైనే కనిపిస్తుంది. అవును, ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్తాన్కు చొక్కలు చూపిస్తున్నారు. నీళ్లు వెళ్లకుండా ట్యాప్ మూసేశారు. ఒక్క దెబ్బకు 60% పాకిస్తాన్ ఎండిపోయింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ను భారత్ సరైన దెబ్బ కొట్టింది. నీళ్లు, రక్తం కలిసి ప్రవహించవు. అందుకే పాకిస్తాన్తో చేసుకున్న సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తున్నాం. చొక్క నీరు కూడా ఆ దేశంలోకి పోనివ్వమని ప్రధాని నాడే ప్రకటించారు. ఆ సమయంలో పాకిస్తాన్, మా జలాలను మీరు ఆపలేరు, మీ ప్రేలాపలను మా దగ్గర పనిచేయవని పాకిస్తాన్ బీరాలు పలికింది. కానీ ఇప్పుడు ఆ దేశం ఆర్తనాదాలు చెవులకు వినుల విందునిస్తున్నాయి. పాకిస్తాన్కు నీళ్లివ్వకుంటే భారత్ చేతులు నరికేస్తామని ఒక మంత్రి, మాతో పెట్టుకుంటే యుద్ధం చేసి భారత్కు బుద్ధి చెబుతామని మరొకడు నోరు పారేసుకుంటున్నారు. సాయం చేయండి మహాప్రభు అంటూ ఇస్లామాబాద్లో పాకిస్తాన్ ప్రభుత్వం ఒక అంతర్జాతీయ సదస్సు నిర్వహించింది. దానికి శాశ్వత చట్టపరమైన సింధు జలాల ఒప్పందం అని పేరు పెట్టుకున్నారు. పాకిస్తాన్లోని కేంద్ర మంత్రులు, ప్రముఖులు, రాయబారులను ఆహ్వానించింది. 3 గంటల సేపు ఏకదాటిగా మాట్లాడుకున్నారు. కానీ ఒక్క దేశం కూడా పాకిస్తాన్కు అనుకూలంగా స్పందించలేదు. అయితే పాకిస్తాన్ ఏకంగా ప్రపంచానికే వార్నింగ్ ఇచ్చింది. భారత్ని కంట్రోల్ చేయాలి. సింధు జలాల ఒప్పందం రద్దయితే తమపై భారత్ నీటి యుద్ధం చేస్తే వరల్డ్ ప్రశాంతంగా ఉండదు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కాగితాలకే పరిమితమైన ఏ ప్రపంచ వ్యవస్థ సురక్షితంగా ఉండబోదంటూ హెచ్చరికలు జారీ చేసింది. భారత్ మీద దాడికి మా దళాలు సిద్ధంగా ఉన్నాయి, మేమే నీటిని తెచ్చుకుంటామని తెగ డైలాగులు కొట్టారు. పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్ అయితే భారత్ అంతు చూస్తాం, సింధు జలాల ఒప్పందం రద్దు చట్ట విరుద్ధం, నీటిని రాజకీయాల కోసం వాడుకోవద్దని బేరాలు పలికాడు. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిఫ్ మునీర్ కూడా ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ వేదికలపై సింధు జలాల వివాదాన్ని చర్చకు తీసుకురావాలి, భారత్పై ఒత్తిడి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు, ఇదో పెద్ద అంతర్జాతీయ సమస్యగా పాకిస్తాన్ డ్రామాలు మొదలుపెట్టింది. పాకిస్తాన్ను భారత్ ఎండబెట్టాలని ప్రయత్నం చేస్తుందని ఏడుస్తూనే హెచ్చరికలు చేస్తుంది పాకిస్తాన్. ఎంత జరిగినా కూడా భారత్ మాత్రం పెద్దగా ఏమీ పట్టించుకోవడం లేదు. వాటర్ డే రోజు జరిగిన సమావేశంలో ఐక్యరాజ్య సమితి వేదికగా భారత్ ముందే తన నిర్ణయాన్ని ప్రకటించింది. తీవ్రవాదాన్ని పాకిస్తాన్ రూపుమాపే వరకు భారత్ సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసే ఉంచుతుంది. ఇందులో ఎలాంటి చర్చ లేదు. మీరు మా దేశానికి వచ్చి మనుషులను చంపుతారు, కానీ మీకు మేము నీటి సాయం చేయాలా? అస్సలు ఇది కుదరదని తేల్చి చెప్పేసింది. అయితే పాకిస్తాన్ ఇప్పుడే అంతర్జాతీయ సదస్సు ఎందుకు పెట్టింది? సింధు జలాల విషయంలో ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తుందంటే 2 కారణాలున్నాయి. ఒకటి, పీఓకేలో జనం ఇప్పుడు భారత్తో ఉంటామని బాహాటంగానే ప్రకటిస్తున్నారు. అక్కడి సైన్యానికి వ్యతిరేకంగా లక్షల మంది వీధుల్లోకి వచ్చారు. సైన్యం దాదాపు 50 మందిని కాల్చి చంపినా జనం ఏమాత్రం భయపడటం లేదు. ఎందుకంటే పాక్ ఆక్రమిత కశ్మీర్లోని పెద్ద నాయకులు, పాకిస్తాన్ అనుకూల నేతలు కూడా తిరగబడ్డారు. రావుకోట్లో నిరసనలు చేస్తున్నారు, మా వనరులు కొల్లగొడుతున్నారు, కానీ మా అభివృద్ధి పట్టించుకోవడం లేదని జనం పాకిస్తాన్ మీద బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. ఈద్గా మైదానంలో జరిగిన సభలో వేల మంది పాల్గొన్నారు. పాకిస్తాన్ పాలన చండాలంగా ఉంది, అంతా అవినీతే, వారి నిర్లక్ష్యం, దోపిడీ కారణంగా మేము నరకం చూస్తున్నాం, మతం ఆధారంగా పాక్ కుట్రలను మేము నమ్మం, వారి వలలో పడం, ఇంతటి దుర్మార్గపు అణిచివేతను ఒప్పుకోమంటూ నిరసనలు చేపట్టారు. జనాలను భయపెట్టేందుకు ఏకంగా పీఓకేలోకి సరుకులు వెళ్లకుండా బ్లాక్ చేసింది పాక్ ప్రభుత్వం. అంతేకాదు, ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపేసింది. దీంతో మరింతగా ఆందోళనకారులు రెచ్చిపోతున్నారు. పీఓకేలో బయటి రాజకీయ నాయకులు పోటీ చేస్తే ఊరుకోం, మా హక్కులు మేం కాపాడుకుంటాం, మా ప్రాంతాన్ని మేమే పాలించుకుంటాం, మా కశ్మీర్ భాగం చాలా బాగుంది, ఎంతో ఆహ్లాదంగా ఆధునిక జీవనం గడుపుతూ ఉన్నారు అక్కడ ప్రజలు, మేము ఇక్కడ అన్నీ ఉన్నా అడుక్కు తింటున్నాం, ఇలానే వేధిస్తే మేం భారత్ నుంచి సరుకులు తెచ్చు
తెచ్చుకుంటాం, భారత్ సాయం కోరుతాం, తర్వాత మిమ్మల్ని ఏ దేవుడు కాపాడలేడని కూడా హెచ్చరికలు చేస్తున్నారు పీఓకే జనం. అయితే దీన్ని కవర్ చేసుకునేందుకు ఇప్పుడు సింధు జలాల ఒప్పందాన్ని పాక్ తెరపైకి తీసుకొచ్చింది. అయితే సింధు జలాలను భారత్ నిలిపివేయడం నిజం, కనీసం తాగడానికి కూడా ఆ దేశంలో కటకట ఏర్పడింది. దానికి తోడు ఎల్నినో ప్రభావం కారణంగా వర్షాలు పట్టం లేదు, ఇంకా వడగాల్పులతో జనం అల్లాడిపోతున్నారు. గతంలో ఒక్క సుక్కూరు బ్యారేజ్ కిందే లక్షల ఎకరాల సాగునీరు అందుతుంది. ఇది పాకిస్తాన్లోనే అతిపెద్ద ఇరిగేషన్ హబ్. మంచి నేలల్లో ఉండడంతో పాటు సమృద్ధిగా భారత్ సహకారంతో బ్యారేజ్ నిండేది. కానీ పెహల్గాన్ దాడి తర్వాత గత ఏడాది భారత్ నుంచి పాకిస్తాన్కి వెళ్లే సింధు జలాలను పూర్తిగా నిలిపేసింది. ఇప్పుడు ఏకంగా దారి మళ్లిస్తోంది. ఈ సుక్కూర్ దాదాపుగా ఖాళీ అయ్యే పరిస్థితిలో ఉంది. దీని కారణంగా 64% నీటి సరఫరా ఆగిపోయింది. మరీ ముఖ్యంగా వెస్ట్ కెనాల్ ఎండిపోయింది. ఆ తర్వాత దాదు కెనాల్లో కూడా నీరు లేదు. ఇప్పటి వరకు తాగునీరు దొరుకుతుంది. వర్షాలు ఆలస్యం కావడంతో పైనుంచి వచ్చే నీటిని ఆపేయడం కారణంగా మరికొద్ది రోజుల్లో తాగునీరు కూడా దొరకదు. అదే జరిగితే కోట్లాది మంది వలస వెళ్లడం మినహా మరో మార్గమే లేదు. పైగా మా దేశానికి రావాల్సిన నీటిని భారత్లోని పంజాబ్కు తరలిస్తున్నారంటూ కూడా ఆరోపిస్తుంది పాకిస్తాన్. కానీ భారత్ మాత్రం మా దేశంలోని నీరు మా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాం, మాతో సఖ్యతగా ఉంటే మేము సహకరించేవాళ్ళం, మా ఓపిక నశించిపోయింది, అందుకే కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని ఓపెన్గానే తేల్చి చెప్పేసింది. పాకిస్తాన్ ఎన్ని దేశాలకు ఫిర్యాదు చేసుకున్నా ఐక్యరాజ్య సమితిలో ఈ అంశం లేవనెత్తినా కూడా ఎవరో పట్టించుకోలేదు. దీంతో తెగ ఏడుస్తోంది పాకిస్తాన్. ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వం జరిగిన అంతర్జాతీయ ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘిస్తుందనేది పాకిస్తాన్ ప్రధాన ఆరోపణ. అప్పట్లో పాకిస్తాన్ కరువు కాటకాల్లో ఉంది. పోనీ పాపంలే సాయం చేయాలన్న కారణంతో ఆ రోజు భారత్ పాక్తో సింధు జలాల ఒప్పందాన్ని 1960లో కుదుర్చుకుంది. దీనినే ఇండస్ వాటర్ ట్రీటీ అంటారు. మొత్తం 6 నదుల్లో 3 భారత్కు, 3 పాకిస్తాన్కు కేటాయించారు. పాకిస్తాన్కు వెస్టర్న్ నదులైన సింధు, జేలం, చినాబ్ నదులను కేటాయించారు. అది కూడా మన గుడ్విల్ మీదనే. అంటే మన వాళ్ళు బతికేందుకు వేసిన నీటి ముష్టి అని చెప్పచ్చు. మానవతా దృక్పథంతో మనం నీటిని మళ్లించుకోకుండా పాకిస్తాన్కు వదిలేశామన్నమాట. 6 దశాబ్దాలకు పైగా మన కారణంగా పాకిస్తాన్లో పంటలు పండుతున్నాయి. జనం తాగడానికి నీరు కూడా దొరుకుతుంది. అయితే భారత్లో కూడా నీటి అవసరాలు పెరిగాయి. కేటాయింపులకు మించి రావి నది ద్వారా పాకిస్తాన్లోకి నీళ్లు వెళ్లేవి. కానీ 1970లో ఆ నదిపై భారీ డ్యాంను కట్టి పంజాబ్ నీటి అవసరాలకు మళ్లించింది భారత్. మరీ ముఖ్యంగా కతువా, సాంబా జిల్లాలకు నీటి సదుపాయాలను ఏర్పాటు చేసింది. అయినా కూడా పాకిస్తాన్కు మాత్రం నీటిని ఆపలేదు. అయితే ఈ రవి నది నుంచి కూడా మాకు మంచినీళ్లు వదలాలని మధ్యలో పాకిస్తాన్ కాస్త ఓవర్ యాక్షన్ చేసింది. దీంతో 90% నీటిని కెనాల్స్ ద్వారా భారత్ మళ్లించింది. ఇతర నదుల విషయంలో మాత్రం ఒప్పందానికి కట్టుబడి ఉంది. అయినా కూడా భారత్ మంచితనాన్ని చేతకానితనంగా తీసుకొని ఎన్నాళ్ళు మన మీద ఉగ్రదాడులు చేస్తూ వచ్చారు. ఎన్నోసార్లు హెచ్చరించినా బుద్ధి మాత్రం మార్చుకోలేదు. అది రాదు కూడా. దీంతో ఇప్పుడు పాకిస్తాన్కు కీలకమైన సింధు జలాలను మూసేసింది. అత్యంత కీలకమైన ఇరిగేషన్ ప్రాజెక్టులకు నీళ్లు వెళ్లకుండా చేయడంతో పాకిస్తాన్ ప్రస్తుతం ఎండే దశకు చేరుకుంది. ముందు తీవ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టాలని భారత్ డిమాండ్ చేస్తోంది. ఆ విషయం మాత్రం చెప్పకుండా పాకిస్తాన్ ప్రపంచ దేశాల ముందు సాయం చేయండి ఏడవడం విచిత్రం. ఏదేమైనా మరికొద్ది రోజుల్లో పాకిస్తాన్ భారత్ కాళ్ళ దగ్గరకు రావాల్సిందే, లేదంటే ఎండి చావాల్సిందే. ఇంకా ఎక్కువ చేస్తే జేలం, చినాబ్ నదులను కూడా మూసేయటం ఖాయం. మరి భారత్ తీసుకున్న ఈ నిర్ణయంపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.